హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి టీతో క్రిస్పీగా ఏమన్నా తినాలనిపిస్తూ ఉంటుంది కదండీ! లేదా ఈవినింగ్ వచ్చే పిల్లలకి ఏదోటి చేసి పెడతా ఉండాలి. అలానే స్కూల్‌కి స్నాక్స్ బాక్స్‌లో కూడా ఏదోటి పెడతా ఉండాలి. ఎంతసేపు బయట కొనుక్కోవడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది కదా! మనం కొంచెం ఓపికతో ఇలా ఇంట్లోనే ఈజీగా చకోడీలనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట తీసుకునే స్నాక్స్ ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్‌నే యూజ్ చేస్తా ఉంటారు. అది హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. మనం ఇంట్లోనే చాలా ఈజీగా వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో అందరికి పెట్టుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా వచ్చాయండి నిజంగా. బయట తీసుకునే చకోడీలు ఎందుకు పనిచేయవు. ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకొకళ్ళ హెల్ప్ ఉంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈజీగా, హెల్తీగా ప్రిపేర్ చేసుకునే చకోడీలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ హైలో పెట్టుకుని దానిలోకి 1½ కప్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు, అలానే 1 టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో వాము కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే 2-3 స్పూన్స్ వరకు ఆయిల్, దానితో పాటే హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో కారం యాడ్ చేసుకొని వాటర్ ఇలాగా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని 1 కప్ వరకు బియ్యం పిండి, అలానే హాఫ్ కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. పిండి యాడ్ చేసిన తర్వాత అలా కలుపుకుంటూ ఉండాలండి. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలి. స్టవ్ మీడియంలో పెట్టినా, హైలో పెట్టినా త్వరగా అడుగనేది అంటుకుపోతుంది. ఇలా పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా కలుపుకుంటే పిండి అనేది బాగా ఉక్కుతుంది. పిండి ఇలా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టుకుని 1 నిమిషం స్టవ్ మీద అలా ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పిండి అనేది మనం ముట్టుకునేంత హీట్‌కి వచ్చిన తర్వాత ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి పిండి మొత్తం. పిండి అనేది మీరు ఎంత బాగా కలిపితే మనకి చకోడీలు అనేది అంత క్రిస్పీగా, అంత టేస్ట్‌గా ఉంటాయండి. పిండిని చపాతీ పిండిలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలైనా సరే. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా పార్ట్స్ లాగా తీసుకొని రిమైనింగ్ వాటి మీద మూత పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లోర్ మీద ఇలా రోల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసిన రోల్లోంచి చిన్న ముద్దను తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 చేతులతో తాలికిల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చెయ్యనింది జరగట్లేదు అనిపిస్తే కనుక లైట్‌గా అరచేతికి వాటర్ అప్లై చేసుకొని మనం ఇలా తాలికిల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి టైంలో వేరొక హెల్ప్ ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి తాలికలనింది. తాలికల్లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బొటన వేలుతో పట్టుకొని చూపుడు వేలికి ఇలా రింగులాగా చుట్టుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కట్ చేసుకొని ఇలా చకోడీల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి. చాలా ఈజీ కదా చకోడీలు ప్రిపేర్ చేసుకోవడం. చూడండి ఇంకొకసారి చూపిస్తున్నా. వేలికి చుట్టేటప్పుడు రింగ్ అనింది మరి టైట్ ఉంటే మీరు కట్ చేసినప్పుడు రింగ్ అనింది బ్రేక్ అయిపోతుంది. కొంచెం లూజ్ ఉండేలాగా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి మనకి. మీరు పిండి అనింది ఎంత స్మూత్‌గా కలిపితే మనకి ఇలా చకోడీలు చేసినప్పుడు పిండి అనింది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. మీరు నార్మల్‌గా కలిపేసి రింగులు ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తే కనుక మనకి రింగులనింది అస్సలు రావు. కొంచెం ఓపికతో ఇలా చకోడీలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే వీటిని జాగ్రత్తగా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయొద్దండి. కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసేస్తే ఆయిల్ అనేది పైకి పొంగిపోతుంది. వేసిన వెంటనే మనం వాటిని కదపకూడదండి. 1 నిమిషం అలా వదిలేయాలి. కదిపేస్తే కనుక మొత్తం కలిసిపోయి ముక్కలైపోతాయి. లేదా చకోడీలు అనేది మొత్తం అంటుకుపోతాయి. 1 నిమిషం తర్వాత మనకి ఇవి లైట్‌గా కలర్ చేంజ్ అవుతాయి. చేంజ్ అయిన తర్వాత ఇలా జాగ్రత్తగా వీటిని కదుపుకోవాలి. ఆయిల్ మీడియం హీట్‌లో ఉన్నప్పుడు వీటిని ఫ్రై చేస్తే మనకి ఇవి క్రిస్పీగా అవ్వవండి. లోపల అనేది ఉడకదు, మెత్తబడిపోతాయి. అప్పటికప్పుడు వేగినా సరే చల్లారిపోయిన తర్వాత మెత్తగా అయిపోతాయండి. చకోడీలు వేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్‌లో పెట్టినా, మీడియంలో పెట్టినా కూడా అలాగే అవుతాయండి. కాబట్టి ఇవి వేసిన తర్వాత స్టవ్ అనేది హైలోనే ఉండాలి. వేసే ముందు కూడా ఆయిల్ అనేది బాగా మరిగి ఉండాలి.
స్టవ్ మీడియంలో పెట్టి లోలో పెట్టి ఫ్రై చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయండి చకోడీలు అనేది. టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. ఇలా జాగ్రత్తగా వీటిని అలా కదుపుకుంటా ఉండాలి మధ్య మధ్యలో. చూడండి ఇవి వేగిపోయాయి అనడానికి ఈ నురగ అనేది మనకి తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయినట్లయితే ఇవి వేగిపోయినట్టు లెక్క. ఇలా వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అంతా ఏమైనా ఉంటే పోతుందండి. ఇవి తీసే టైంకి ఆయిల్ అనేది మనకి చల్లారిపోతుందండి. కాబట్టి ఈ వాయి తీసిన తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది బాగా మరగాలి. ఆ మరిగిన తర్వాత మాత్రమే రెండో వాయి అనేది వేసుకోవాలి. వాయి తీసిన వెంటనే మీరు చకోడీలు వేసేస్తే కనుక అవి సరిగా వేగవండి. లేదంటే చకోడీలు అనేది పైకి కలర్ వచ్చేస్తాయి. లోపల అనేది అస్సలు ఉడకదు. లేదా పైకి వేగిపోయినట్టు అనిపించిన చల్లారిపోయిన తర్వాత అవి మెత్తబడిపోతాయి. కాబట్టి ఆయిల్ అనేది బాగా మరిగినప్పుడు మాత్రమే వీటిని వేసుకోవాలి. ఇలా వీటిని టిష్యూ పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటాయండి. చూడండి వీటిని ఒకటి విరిపి చూపిస్తున్నా. ఎంత క్రిస్పీగా వచ్చాయంటే టేస్ట్ అనేది ఎక్సలెంట్ అండి. బయట తీసుకునే చకోడీలు ఎందుకు పనిచేయవు. ఇవి బాగా చల్లారిన తర్వాత ఎయిట్ కంటైనర్‌లో గనక స్టోర్ చేసుకుంటే 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. కొంచెం ఓపికతో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని హెల్తీగా పిల్లలకి మనం పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. మరి నచ్చాయా మీకు చకోడీలు? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.